ఎంతమంది క్రమం తప్పకుండా బైబిల్ చదువుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎంతమంది క్రమం తప్పకుండా కుటుంబారాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు కృపలో సాగిపోవటానికి మించిన ఆశీర్వాదం ఏముంది చెప్పండి? అట్టి ధన్యకరమైన జీవితం దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరి ప్రాముఖ్యంగా ఈరోజు జనవరి 31వ తారీఖు రాత్రి మాసాంతర కూటం. ప్రతి నెల చివరి రోజు మనకు మాసాంతర కూటం ఉంటుంది కదా. ప్రభుని స్తుతిస్తూ నూతన మాసంలో మనం అడుగుపెట్టినట్లుగా మాసాంతర కూటం ఏర్పాటు చేయటం జరిగింది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా రాగలిగిన బిడ్డలు మాసాంతర కూటానికి రండి, మందిరంలో ఉండండి. శనివారం ఉపవాస ప్రార్థన చూసుకొని ఆదివారపు ఆరాధన చూసుకొని మీ గృహాలకు మీరు క్షేమంగా వెళ్ళొచ్చు. ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రాముఖ్యంగా 7, 8, 9 తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్. ఈ కన్వెన్షన్స్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవం మన తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన పరిచర్య ద్వారా పుట్టించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని ప్రేమతో తెలియచేస్తూ మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. విన్నారు కదా. క్రైస్తవుడు ప్రతి విషయమై కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేయాలి. మేలులోనైనా కీడులోనైనా, లాభంలోనైనా నష్టంలోనైనా, ఆశీర్వాదంలోనైనా మరొక దానిలోనైనా, ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా, లేమిలోనైనా సమృద్ధిలోనైనా, క్షేమకరమైన స్థితి అనుభవించేటప్పుడైనా క్షామాన్ని అనుభవించేటప్పుడైనా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఇలా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం దేవుని చిత్తం అని అపోస్తులైన పౌలు గారు ఓ దివ్యమైన మాట అంటారు. మీరు అనొచ్చు, అన్న ప్రతి విషయంలో దేవునికి ఎట్లా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం? ఏమంటే ప్రమోషన్ వచ్చినప్పుడు కృతజ్ఞత కూటం పెట్టుకుంటాం. డిమోషన్ వచ్చినప్పుడు ఎవరైనా కృతజ్ఞత కూటం పెట్టుకుంటారా? ఆరోగ్యం వచ్చినప్పుడు కృతజ్ఞత కూటం పెట్టుకుంటాం. అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరైనా కృతజ్ఞత కూటం పెట్టుకుంటారా? కొన్నిసార్లు బైబిల్ మనం చదువుతూ ఉంటే విడ్డూరంగా, వెర్రితనంగా మనకు అనిపిస్తాయి. కానీ అద్భుతం తెలుసా, ఆ మాటలు వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. స్తుతిలో దాగిన 5 శక్తులు. స్తుతిలో దాగిన 5 శక్తులు. ప్రతి విషయంలో ప్రభుని స్తుతించాలి, ప్రతి విషయంలో. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం చూడండి 6వ వచనంలో అంటాడు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. విన్నారా? దేని గూర్చి చింతపడదు. ఈ అనారోగ్యం ఏంటి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, కుటుంబంలో ఈ కష్టాలేంటి, ఈ వ్యాధులేంటి, ఈ బలహీనతలేంటి, పద్దాకలు దీని గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. దేని గురించి మీరు చింతపడదు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేయుడి అని అపోస్తులైన పౌలు వారు మరో సంఘం ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు. దైవజనమా, ఈ రాత్రి అనేక విషయాల నిమిత్తమై
దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మాసాంతర కూటం ఏర్పాటు చేశాం. రండి, హృదయమారా ప్రభుని స్తుతించుదాం. ఒకవేళ మందిరానికి రాలేని పరిస్థితిలో దూరానుంటే కుటుంబ సమేతంగా ఈ రాత్రి మాసాంతర కూటంలో దేవుని స్తుతించడానికి కుటుంబ సమేతంగా ఈ రాత్రి కూడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మీరు అనొచ్చు, ప్రతి విషయంలో మేలు కలిగినా కీడు కలిగిన, ఆశీర్వాదం వచ్చినా మరొకటి వచ్చినా, క్షేమమే కలిగినా క్షామమే కలిగిన, ప్రతి విషయంలో ఇలా దేవుని స్తుతించడం వల్ల ఆధ్యాత్మికంగా మనం పొందుకునే 5 ఆశీర్వాదాలు. నంబర్ 1, స్తుతి ద్వారా సాతాను నోటిని మనం మూయిస్తాం. వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. అద్భుతం. ఆ స్తుతి ద్వారా దేవుడు మన యొద్దకు రావటానికి అద్భుతమైన ద్వారాలు తెరవబడతాయి. నంబర్ 1, శత్రువు పారిపోతాడు. నంబర్ 2, మిత్రువు. మన మిత్రుడు ఎవరు? యేసయ్యను మించిన మిత్రుడు ఎవరున్నారు? యేసయ్యను మించిన ప్రాణ స్నేహితుడు ఎవరున్నారు? స్తుతి ఉన్న చోటకి వెతుక్కుంటూ ఆ స్థలానికి దేవుడు వస్తాడు. దైవజనమా, గడిచిన 2 రోజుల క్రితం దైవజనులు మన నాయకులు రాజశేఖరయ్య గారు, నేను ఒంగోలు పట్టణంలో ఉన్నప్పుడు అయ్యగారు ఒక స్థలంలో వర్తమానం చెప్తూ ఒక దివ్యమైన మాట అన్నారు. ఆ మాట నా గుండెల్లో అట్లా ముద్రేసినట్లు అనిపించింది. మీ గుండెల్లో కూడా ముద్ర ఇవ్వడాలని ఈ మాట చెప్తూ ఉన్నాను. దైవజనులు చెప్తూ, కష్టంలోనే, శ్రమల్లోనే, ఆపదల్లోనే, అనారోగ్యాల్లోనే, ఆర్థిక ఇబ్బందుల్లోనే మరెక్కువగా మనం దేవుని స్తుతించాలి. మీరంటారు, కష్టాల మధ్యలో ఎట్లా స్తుతించగలుగుతాం? నిందల మధ్యలో, తృణీకారాలు, తిరస్కారాల మధ్యలో ఎట్లా స్తుతించగలుగుతాం అని మీరు అంటారు. నిజమే. కానీ శ్రమల మధ్యలోనే మరెక్కువగా ఎందుకు దేవుని స్తుతించాలంటే, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన ప్రక్కన ఉంటాడు. నో డౌట్. యెహోవా మన కుడి ప్రక్కన నీడగా, మన ముందు వెనుక ఆయన నిలిచి ఉంటాడు. నో డౌట్. దేవుడు మన ప్రక్కనున్నాడు అనేది ఎంత ఖచ్చితమో, మనలను మృంగాలని శత్రువైన సాతాను మన చుట్టూతో తిరుగుతున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మన విరోధికి అపవాది ఎరుగుదురు కదా ఆ మాట, తిరుగుచున్నాడు అని. అయితే మన ఎదుట దేవుడున్నాడు, సైతాను కూడా అంత దూరాన ఉన్నాడు. ఇప్పుడు శ్రమలు వచ్చాయి, సైతాను గాడు ఏమనుకుంటాడంటే, వీడు బాగా వాళ్ళ దేవుడిని దూషిస్తాడు చూడు, దేవుని నిందిస్తాడు చూడు, ఆ దేవుణ్ణి నాకేం చేసావయ్యా అని నిర్లిప్తతో మాట్లాడతాడు చూడు అని వాడు ఎదురు చూస్తాడు. ఆ శ్రమల మధ్యలోనే 2 చేతులు పైకెత్తి, దేవా, కరువులో ఉన్న నిన్ను స్తుతిస్తా, సమృద్ధిలో ఉన్న నిన్ను స్తుతిస్తా, ఆరోగ్యంలో ఉన్న నిన్ను స్తుతిస్తా, అనారోగ్యంలో ఉన్నా స్తుతిస్తా, నా ఇంటిలో జీవం వచ్చినా స్తుతిస్తా, అకాలం ఏ పరిస్థితి వచ్చినా నేను స్తుతిస్తానయ్యా అని దేవుని ఎదుటి పెట్టుకొని స్తుతి 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 స్తుతి. దేవా, నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం, నాకు ఇచ్చిన ఆత్మీయ అనుభవాల కొరకై స్తోత్రం, నేటి వరకు కృపలో నన్ను భద్రపరిచినందుకై స్తోత్రం అని ప్రభుని స్తుతిస్తూ ఉంటే అద్భుతం. ఆ స్తుతి దేవుడు మనకు సమీపంగా రావటానికి కారణమవుతుంది. ప్రక్కన ఇంకొకడు ఉన్నాడు కదా, సైతాను గాడు. మనం దేవుని స్తుతిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాడు అక్కడి నుంచి పారిపోతాడట. ఎట్లాగో అయ్యగారు చెప్తూ ఏమన్నారంటే, 2 వ్యక్తులు మన దగ్గరకు వచ్చారు. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తిని తెగడ పొగుడుతూ ఉన్నాం, రెండో వాడిని అసలు పొగడకపోగా వాడి పేరు కూడా ప్రస్తావించట్లా. మొదట ఆయన్ని గూర్చి పొగుడుతా, వీరుడు, శూరుడు, అద్భుతమైన వ్యక్తి, ప్రపంచంలో ఎంత మంచి వ్యక్తి ఇంకొకరు ఎవరూ లేరని మొదటి వ్యక్తిని పదే పొగుడుతూ ఉన్నాం అనుకోండి, రెండో వాడు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడి నుంచి జర్రును జారుకుంటాడు, తోక ముడుస్తాడు. ఆ రెండో వాడు ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. తమ్ముడు, చెల్లి, ఫిబ్రవరి మాసంలో నీ ఇంటిలో దేవుడే సంచరించును గాక.
నీ స్థుతులు దేవుడు సింహాసనంగా చేసుకొని నీ స్థుతుల సింహాసనముపై దేవుడు ఆసీనుడగున్నట్లుగా ఈ జనవరి మాసం అంతా దేవుడు కాచిన కాపుదలను తలపోస్తూ హృదయమార ప్రభుని మనం స్తుతించుదాం. స్తుతిస్తే శ్రమలో కూడా, కరువులో కూడా, కష్టంలో కూడా స్తుతిస్తే ఆ స్తుతుల శక్తి సాతాను నోటిని మూయిస్తుంది. నంబర్ 1. దీనికి బైబిల్లో ఆధారం చూపించమంటారా? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. ఒకసారి మీరు కూడా చూడండి. 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? స్తుతించుచూ వచ్చెను. ఎప్పుడు? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు ఎరిగి. ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు సింహాల బోనులో వేయబడతాడు. బబులోను దేశంలోనే ప్రార్థనా పరుడు దానియేలు. ప్రార్థనా పరుడికి వచ్చిన కష్టం ఏంటి? సింహాల బోనులో వేయబడతావని. ఆ మాట విని, అయ్య బాబోయ్, నేను ఇంత ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇట్లాంటి శాసనం వచ్చింది ఏంటి? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే ఈ కష్టం ఎందుకు వస్తుంది అని సనుగుతా గొనుగుతా దానియేలు లేడు. అట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను మేడగది మీదకి వెళ్ళి ప్రార్థించుచు స్తుతించుచు వచ్చెను. ఆ శ్రమకాలంలో కూడా దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ఆ తర్వాత సింహాల బోన్లో వేయబడ్డాడు. ఏం జరిగింది? సింహాల నోళ్ళు ముయ్యబడ్డాయి. రాజు అంటాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు స్తుతించుచున్న, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అంటాడు. వాళ్ళన్నారు రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థన చేస్తాడని. రాజు అంటాడు, ఒరి పిచ్చోళ్ళారా, దానియేలు రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థన చేసి ముగించే బ్యాచ్ కాదు, నిత్యము స్తుతించేవాడు. ప్రైజ్ ది లార్డ్. కరువులో ఉన్నా స్తుతిస్తాడు, సమృద్ధిలో ఉన్నా స్తుతిస్తాడు, సింహాసనం మీద కూర్చున్న స్తుతిస్తాడు, సింహాల బోనులో పడవేయబడిన స్తుతిస్తాడు. నిత్యము స్తుతించే దానియేలు ఆ స్తుతి సింహాల నోళ్ళు మూయించేసింది. తమ్ముడు, గడిచిన దినాల్లో ఏ శత్రువు నీ మీద బొబ్బరిలుచు గాండ్రిస్తా వచ్చాడో, ఫిబ్రవరి మాసం యేసు నామం పేరిట సాతానుగాడి నోరు మూయించబడును గాక. మోయించబడాలంటే ఈ రాత్రి ఏం చేద్దాం? రండి, హృదయమార స్తుతించుదాం. ప్రతి విషయమై పొందుకున్న మేలును బట్టి, అనుభవించిన ఆశీర్వాదాన్ని బట్టి, పొందుకున్న ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి, జరగని మేలును బట్టి కూడా హృదయమార స్తుతించుదాం. శత్రువు నోళ్ళు దేవుడు మోయిస్తాడు స్తుతుల శక్తి ద్వారా. రెండవది, స్తుతి ద్వారా వాడు వెళ్ళిపోతాడు. అదే స్థుతి ద్వారా దేవుడు మరెక్కువ సమీపంగా మన కొరకు దాచిపెట్టిన దాన్ని తీసుకొని వస్తాడు. చూడండి, 50వ కీర్తన 23వ చరణం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకొనును. స్తుతించేటప్పుడు యాగమైపోవాలి. ఏమన్నాడు స్తుతిని? స్తుతి యాగము. యాగము, యాగం అంటే కాలిపోవటం కదా. నిజమే. నష్టం పొందుకున్నవాడు ఎలా స్తుతించగలడు? డిమోషన్ పొందుకున్నవాడు ఎలా స్తుతించగలడు? ఇంట్లో మరణం సంభవించిన వాడు ఎలా స్తుతించగలడు? ఆస్తులు ఐశ్వర్యాలు కోల్పోయిన వాడు ఎలా స్తుతించగలడు? ఒకవేళ ఆ వ్యక్తి స్తుతిస్తే అది యాగం కాదా? అందుకనే అంటాడు స్తుతి యాగము, స్తుతి యాగము. ఆ స్తుతి యాగము నర్పించిన వాడే భక్తుడైన యోబు. ఆ స్తుతి యాగము నర్పించిన వాడే
భక్తుడైన దావీదు, విన్నారా? ఆ స్తుతియాగము నర్పించిన ఆ భక్తులను దేవుడు విడిచిపెట్టాడా? సర్వం కోల్పోయాను అని అనుకున్న, సర్వం కోల్పోయాడు అని అనుకున్న యోబు జీవితంలో రెండంతల దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని రక్షణ కనపరుచున్నట్లు తాను మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు. తరమబడ్డాడు అనుకున్న దావీదు, చెరలో పడ్డాడు అని అనుకున్న దావీదు బ్రతుకును చెరలో నుండి సింహాసనానికి దేవుడు లేవనెత్తలేదా? ఎందుకు వారి జీవితాల్లో ఈ కార్యం జరిగిందో చెప్పంటారా? దేవుని రక్షణ వారికి కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధం చేసుకున్నారు. దేవుని రక్షణ ఎవరు? యేసుక్రీస్తు వారు. రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ రక్షకుడు వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. స్తుతిలో దాగిన మొదటి శక్తి, శత్రువు నోరు మూయించబడుతుంది, వాడు పారిపోతాడు. రెండవది, దేవుడు వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాడు. ఆమేన్. మూడవది, ప్రతి విషయంలో మేలైనా కీడైనా, లాభమైనా నష్టమైనా, తమ్ముడా ఈ రోజు నుండి మనస్సులో కూడా దేవుని మీద సనగకు. నిషీది రాత్రిలో కూడా హృదయమార ప్రభుని స్తుతిస్తూ ఉండు, స్తుతిలో యాగమైపోతూ ఉండు. అలా చేస్తే అంటాడు కదా, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. అంటే కృతజ్ఞతాస్తుతి తెలియచేసేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఎవరి చిత్తం? దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తుకే రక్త సంబంధులుగా మనం మారిపోతాం. బాబోయ్, స్థితిలో ఎంత మహాత్యం దాగి ఉందో హృదయం ఉప్పొంగుతుంది ఈ మాట చెప్తున్నప్పుడు. ఎవరికి రక్త సంబంధికులు? చెప్పండి. స్తుతిస్తే దేవుని చిత్తం జరిగించినట్లు. దేవుని చిత్తం జరిగించిన వాడు దేవునికి ఏమవుతాడట? చెప్పాలి. దేవునికి రక్త సంబంధులుగా మారిపోతారట. అనయ్య మీరు అట్లా చెప్తే కుదరదో, మాకు బైబిల్లో రెఫరెన్స్ చూపించండి అని అంటారా? తప్పకుండా చూపిస్తా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. ఆయన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు అనెను. పరలోకమందలి దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఈ సంఘటన మీరు ఎరుగుదురు కదా. శిష్యులు యేసయ్యతో అంటారు, బోధకుడా అదిగో నీ తల్లి, సహోదరుడు, సహోదరి వచ్చారు అని అంటే అక్కడ ప్రభు వాడిన పదం. ఎవరట యేసయ్యకు సహోదరులు? ఎవరట యేసయ్యకు సహోదరులు? దేవుని చిత్తమును జరిగించువారే ఆయన సహోదరులు. నేనంట, ఎవరు దేవునికి సహోదరులు? దేవుని చిత్తం చేసేవాళ్ళు. ఎవరు దేవుని చిత్తం చేసేవాళ్ళు? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేవాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. రక్త సంబంధం ఎంత గొప్పదో చెప్తా. ఊరిలో ఒక సామెత ఉంది. ఊరిలో ఉన్న తమ్ముడు వర్షంలో దడిస్తే పట్టణంలో ఉన్న అన్నకు జలుబు చేసిందట. విచిత్రం. పట్టణంలో ఉన్న అన్నకు జలుబు చేస్తే ఊరిలో ఉన్న తమ్ముడికి జ్వరం వచ్చేస్తుందంట. ఇది ఏమంటారు? రక్త సంబంధం. రక్త సంబంధం. రక్త సంబంధం ఎంత గొప్పదో కదా. ఎంత గొప్పదో అర్థం కావాలంటే యోసేపుని చూడటానికి 11 మంది తోబుట్టువులు వచ్చారు. విచిత్రం తెలుసా? అందరికీ ఒక వంతు ఇచ్చి యోసేపుకి యోసేపు 10 మంది అన్నలకు ఒక వంతు ఇచ్చి బెన్యామీనికి ఎంత ఇచ్చాడు చెప్పండి? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎంత ఇచ్చాడు? అందరికీ ఒక వంతు అయితే బెన్యామీని దగ్గరికి వచ్చేసరికి 5 అంతలు ఎక్కువ ఇచ్చాడట. దైవజన్మ. అందుకనే ప్రతి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. రాగల ఫిబ్రవరి మాసంలో
ఐదంతలు ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహించును గాక. అలా దేవుడు మనకు అనుగ్రహించున్నట్లుగా రండి, మాసాంతర కూటంలో పాలు పంపులు పొందండి. కృతజ్ఞతాస్తుతులు దేవునికి ప్రతి విషయమై, కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ప్రతి విషయమై కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. స్థితిలో దాగిన శక్తి, శత్రువు నోళ్ళు మూయించబడతాయి, వాడు పారిపోతాడు. రెండవది, ప్రభు మన దగ్గరకు వస్తాడు. మూడవది, ఇప్పుడు విన్నాం కదా, ప్రభుకే సాక్షాత్తు ఆ, ఆ, ప్రభుకే సాక్షాత్తు రక్త సంబంధులుగా మారిపోతాం. నాలుగవది, అద్భుతమైన మాట, దశలోనే పత్రికలో 18వ వచనంలో అంటాడు కదా, ఆత్మను ఆర్పకుడి. ప్రతి విషయంలో నువ్వు ప్రభుని స్తుతిస్తూ ఉంటే నీ ఆత్మదీపం దేదీప్యమానమైన జ్యోతిగా దేవుని సన్నిధిలో ప్రకాశించటం ప్రారంభిస్తుంది. ఎందుకో చెప్పంటారా? ఇప్పుడు ఏదైనా ఒక విషయమై చింత పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ఏమి ఇచ్చేయట్లేదు దేవుడు, ఎంత ఉపవాసం ఉన్నా ఈ కష్టాలే కదా అని హృదయంలో కృంగుబాటు ఉందనుకో, హృదయంలో కృంగుబాటు ఉందా హృదయంలో కృంగుబాటు ఉందనుకో, ఆత్మ ఏమని ప్రార్థన చేస్తావులే, ఏం ప్రార్థన చేసినా అంతే, ప్రార్థన చేయని వాళ్ళు అని ఆత్మదీపం మెల్లిగా ఆరిపోవటం ప్రారంభిస్తుంది. అందుకని దైవజనమ, చుట్టూతో ఉన్న పరిస్థితులు ఎప్పుడు భక్తి జీవితం మీద ప్రభావితం చూపించకుండా నిషీది రాత్రిలో కూడా హృదయమార గంతులేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉంటే నీ ఆత్మదీపం దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకనే పౌలు గారు అంటారు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప గొప్ప లాభదాయకము. ఏది లాభదాయకం? సంతుష్టి సహితమైన దైవభక్తి. ప్రభు బిడ్డలు ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతుష్టితో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ సంతుష్టితో కూడిన హృదయములో నుండి కృతజ్ఞత ఆరాధన ప్రారంభమవుతుంది. స్థుతిలో దాగిన నాలుగవ శక్తి, నీ ఆత్మదీపం వెలిగించబడతాది. ఆఖరి మాట చెప్తాను, ప్రతి విషయంలో స్తుతించడం దేవుని చిత్తం అని విన్నాం కదా కదా అద్భుతం. దేవుని చిత్తాన్ని జరిగిస్తే అంటాడు యోహాను భక్తుడు 1 యోహాను పత్రికలో, లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. బా, ఎంత అద్భుతమైన మాట. లోకాశల వెంట పరిగెత్తేవాడు గతించిపోతాడు, కాలగమనంలో కొట్టుకొని పోతాడు, వాని ఆత్మ రేపు నరకానికి వెళ్ళిపోతాడు. ప్రతి విషయములో దేవుని స్తుతించేవాడు యహమందు పోరాట భూమిలో నిలుస్తాడు, పరలోకమందు నిలుస్తాడు. తమ్ముడా, నా చేతులెత్తి నిన్ను, నీ కుటుంబాన్ని, చెల్లి, నీ పిల్లల పిల్లలను దీవిస్తున్నాను. ఈ భూలోకంలో ఎన్ని పోరాటాలు వచ్చినా ఈ పోరాట భూమిలో నిలిచి నీవు, నీ పిల్లలు విజయులుగా మార్చబడుదురుగాక. విజయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక. భూలోకంలో నిలవబడటం స్వల్పం, అంతకంటే విశేషంగా యహమందే కాదు పరమందు నిలిచేవారిగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇలాంటి కార్యాలు చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి? సనగాల? నో. గొనగాల? నో. ప్రతి విషయమై మేలు పొందుకున్నప్పుడేనా? నో. మేలు పొందుకున్నప్పుడు కీడు, ప్రతి విషయమై కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేవారిగా మనం ఉంటే రాగల ఫిబ్రవరి మాసం, ఫిబ్రవరి కాదు బ్రతుకు కాలం, ఈ 5 ఆశీర్వాదాలు మీ సొంతంగా దేవుడు మార్చునుగాక. నేను ప్రార్థన చేస్తాను. రాత్రికి మాసాంతర కూటంలో కలుసుకుందాం. తండ్రి, నిరంతరం స్తుతించేవారిగా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తానని దావీదు భక్తుని నోట ఉన్న మాట నా నోట, నీ ప్రజల నోట మీరు ఉంచండి. ఎల్లప్పుడూ స్తుతించే ప్రజలుగా మమ్మను చేయుదురుగాక. ఈ రాత్రి జరగబోతున్న మాసాంతర కూటం కొరకు స్తోత్రం. యేసు నామం పేరిట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ 5 ఆశీర్వాదాలు సొంతం చేసుకుందురుగాక. ఈ ప్రార్థన మనవులు యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
థ్యాంక్ యూ. రాత్రికి మాసాంతర కూటంలో తప్పకుండా కలుసుకుందాం.